మాబోటిగాళ్ళని చూసి మీరు అనుకుంటారు ఆయన ఎంత పండితుడు, ఎన్ని శాస్త్రాలు చదివాడు, ఎన్ని వేదాలు చదివాడు, లేకపోతే ఇలా మాట్లాడగలుగుతాడా, అది మీ భావనమ్మా. కానీ మా దురదృష్టం ఏమిటో తెలుసా, ఎన్ని వేదాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంతగా మేము పండితులమైనా మాకు కూడా దైవ దర్శనం కలగదు. ఎందుకు కలగదో తెలుసా, పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితి శంకబోదు. పరిశీలించితి మంత్రతంత్రములు చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించితి శంకబోదు. అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన నమ్మించి, అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన నమ్మించి సుస్థిర విజ్ఞానము త్రోవచెప్పగదవే శ్రీకాళహస్తీశ్వర. పరిశీలించితి మంత్రతంత్రములు. మా పండితులకు ఉండేటువంటి ఒక బలము బలహీనత, అదే బలం అదే బలహీనత. చాలా పుస్తకాలు చదువుతాం, అది బలం. కానీ బలహీనత అంటే ఏమిటో తెలుసా, అలా చదువుతూనే ఉంటాం జీవితం అంతా, అది బలహీనత. జీవితం అంతా పుస్తకాలు చదువుతూ ఉండకూడదు. ఒకనాటికి ఏమవుతుంటే ఈ పుస్తకాల ద్వారా చదివింది పెద్ద గడ్డిమేట అయిపోతుంది. జ్ఞానం కాదు, గడ్డిమేటు. ఈ జ్ఞానం బాగా పట్టేసి, ఈ పద్యాలు శ్లోకాలు బాగా పట్టేసి, నన్ను మించినవాడు ఎవడున్నాడో, నాకు వచ్చిన పద్యాలు ఎవడికొచ్చి, ఈ గర్వం ప్రవేశించిందంటే కాళహస్తీశ్వరుడు ఉండరు. ఇంకా కాకినాడ బస్టాండ్ ఉంటుంది, అడుక్కుదండమే. ఇది పండితుల దౌర్భాగ్యం. మేమేదో గొప్పవాళ్ళం అనుకోకండి, మేమేదో అదృష్టవంతులం అనుకోకండి. మా దురదృష్టం మాకుంది. మేము కూడా తగినటువంటి సాధన చేస్తేనే, చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తేనే భగవంతుడు దర్శనం అవుతుంది. ఇవన్నీ ఏమీ రక్షించవు. ఎన్ని మంత్రతంత్రాలు పరిశీలించినా సరే, చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు మనకి షడ్దర్శనాలు ఉన్నాయి. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం, ఇలాంటివన్నీ ఉన్నాయి దర్శనాలు. అవి బాగా చదువుతారు పండితులు. అవి దేవుడికి సంబంధించినవే. ఓ తర్క వితర్కాలు, ఓ రకరకాల ఉదాహరణలు అన్నీ చదువుతారు. చెప్పన్ వింటి సాంఖ్యాది యోగ రహస్యంబులు వేదశాస్త్రములు వక్కాణించిత. నేను చదవడం కాదు, వేదం చదివి శాస్త్రాలు చదివి అందరికీ చెప్తారు. దాంట్లో ఉండే విశేషాలు రకరకాలు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఓ ఉదాహరణలతో పద్యాలు గుప్పించేసి పాటలు పాడేసి నానా గొడవ చేసేసి చెప్పేస్తారు. కొన్ని వేల మందిని మేము ఆకర్షిస్తామమ్మా. కానీ మా కర్మ ఏమిటో తెలుసా, అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన శంకబోదు. ఇంకా మా అనుమానాలు మాకుండనే ఉన్నాయి, మా అనుమానాలు మాకుండనే ఉన్నాయి. ఒంటరిగా మేము కూర్చున్నప్పుడు ఒక్కోసారి అనుకుంటాం, నా చిత్తశుద్ధిని నేనే చెబుతున్నా, భగవంతుడా ఇన్నింటికి సమాధానాలు దొరికే. మేము అడిగితే, జనం ఎవరైనా అడిగితే మీరు ప్రార్థన చేయండి ఫలిస్తుంది, ప్రార్థన చేయండి ఫలిస్తుందని చెబుతున్నాను కదా, ఆ ఫలించేలా చేయవలసింది నువ్వేనయ్యా, నా మాట నిలబెట్టవయ్యా అని ప్రార్థన చేస్తానమ్మా. నేను ఇంకో మాట్లాడేది. మరి ఆయన దయ లేకపోతే నేనేం చేయనండి. ఇక్కడ ఇలా చెప్పగా ఏమీ జరగలేదు, ఆయన ఒట్టినే చెబుతున్నారు, ఏమీ కాలేదంటారు. నమ్మకం పోతుంది. నమ్మకం పోతే ఎలా కుదురుతుందండి? ఇన్ని వేల మంది ఉన్నా ఇక్కడ క్రమశిక్షణలో ఏమాత్రమో లోపం రావడం లేదు. ఒక్క రక్షక భటుడు కూడా కనపడకపోయినప్పటికీ లోపం రావట్లేదంటే మీకు అందరికీ దేవుడి మీద ఉండే విశ్వాసమే కారణం, మరో కారణం లేదు. దైవభక్తి ప్రజల్ని అదుపులో పెట్టగలిగినట్టుగా మరి ఏది అదుపులో పెట్టలేదు. ఇక్కడ రుజువైపోతుంది ఈ విషయం. మరి ఏదైనా ఊరికే రాజకీయ సభ ద్వారా ఏదైనా ఇంతమంది వస్తే బోల్డ్ చెక్కలు వచ్చేస్తే ఇక్కడ తోసేసుకుని నానా గొడవ అయిపోయి. ఎందుకు అవ్వట్లేదు? భగవంతుడి మీద ఉండే విశ్వాసం. ఇక్కడ మనం భగవంతుడి గురించి వింటున్నాం, చెబుతున్న ఒక్క మనిషి అంతే, మనం వినాలి, అయిపోయే వరకు నిశ్శబ్దంగా ఉండాలి అంతేని మీకు మీరు నిర్ణయించుకున్నారు. మనిషి మనస్సుని ప్రత్యక్షంగా కాపాడగలిగింది దైవభక్తి, దేశభక్తి ఒక్కటే, రెండో మాట లేదు ఇక్కడ. అది ఇక్కడ రుజువైపోతుంది. అందుకని చెబుతున్నాడు, ఎన్ని మంత్రతంత్రాలు పరిశీలించినా, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం ఎన్ని చదివినా, వేదశాస్త్రాలు స్వయంగా చదివి అందరికీ ఉపన్యాసాల్లో చెప్పిన శంకబోధు అనుమానాలు మాకు కూడా ఉంటాయి. అందుకని ఏమంటున్నాడు, అరయన్ గుమ్మడికాయలోన అవగింజంతైన నమ్మించి. వేదాంత జ్ఞానం గుమ్మడికాయంత ఉంది, మనకి ఆవగింజంత కూడా అర్థం కాలేదు. ఎక్కడ గుమ్మడికాయ, ఎక్కడ ఆవగింజ, ఎంత ఉందో వేదాంత జ్ఞానం. వేదాలు శాస్త్రాలు పురాణాలు కలిపితే అది గుమ్మడికాయ అనుకోండి అర్థం కావడం కోసం. మనకు తెలుసున్నదంతా ఆవగింజ. ఇంకా ఎంత తెలుసుకోవాలి? ఈ జీవితం సరిపోతుందా?
అంచేత సుస్థిర విజ్ఞానము త్రోవ చెప్పగదవే శ్రీకాళహస్తీశ్వర. సుస్థిరమైన విజ్ఞానం. విజ్ఞానము అంటే భౌతికమైన పరిజ్ఞానం, జ్ఞానము అంటే అధ్యాత్మ జ్ఞానం, సుస్థిర విజ్ఞానము అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందేలా చేయవయ్యా. నేనెవరు నేనెవరు నేనెవరు, ఏ ప్రశ్న వేసుకోండి ఏ ప్రశ్న వేసుకోండి అని అరుణాచల మహర్షి రమణ మహర్షి 70 ఏళ్ల పాటు జీవితం అంతా ఉపదేశం చేశాడో ఆ నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం దొరకడం లేదయ్యా. ఆ నేనులోకి ఇలా కాసేపు వెళ్ళగానే మళ్ళీ దిక్కుమాలిన మనస్సు బయటకు వచ్చేస్తోంది, బయట ప్రపంచంలో పడిపోతుందని ప్రతి పండితుడు బాధపడతాడమ్మా. అందుకని ఎంత పాండిత్యం ఉన్నా లోకజ్ఞానం భగవత్ సంబంధమైన ఆత్మజ్ఞానం లేకపోతే దండగైపోతుంది. పైగా ఇవాళ బీటెక్లు ఎంటెక్లు చదువుతున్న వాళ్ళందరినీ మీరు గమనించండి. వాళ్ళు బాగా చదువుకున్నారు కదా, ఐఐటీల్లో చదివారు కదా, స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ కూడా వచ్చారు కదా, కానీ మరి ఏదైనా చిన్న సమస్య రాగానే బలహీన పడుతున్నారు ఎందుకండి? ఇవాళ చదువుకున్న యువతరాన్ని మీరు గమనించండి. పూర్వకాలం చదువు రాకుండా పల్లెటూళ్ళలో ఉండి వ్యవసాయం చేసుకున్న రైతులు తట్టుకున్న సమస్యల్ని ఇవాళ యువతరం ఎందుకు తట్టుకోలేకపోతున్నారండి? మన వాళ్ళకి పుస్తక జ్ఞానం ఉంది కానీ ప్రపంచ జ్ఞానం లేదు. విషయం అది. పుస్తక జ్ఞానం బాగా ఉంది, బట్టేశారు, అక్కడ కమ్మేశారు, ఏదో తినేశారు కక్కేశారంటారే, పుస్తకాలు పట్టుకుని పట్టేశారు. మల్టిపుల్ ఛాయిస్ కదా, ఎంతసేపు 4 ఏదో ఒకటి ఏబిసిడీలో పెట్టేశారు. అనుకోకుండా డిగ్రీలు వచ్చేసాయి, అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు, డాక్టర్లు అయిపోయారు, వ్యవహారాలు అయిపోయారు. చివరికి వాడు కుటుంబంలో భార్యతో తగాదా వచ్చినా భర్తతో తగాదా వచ్చినా వెంటనే ఏం చేయాలో తెలియక సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు అయిపోయింది లెక్క. ఎందుకంటే నన్ను మోసం చేసింది అమ్మ, నన్ను క్షమించు అక్క, నన్ను క్షమించమంటానక నువ్వు బీటెక్ చదివింది పని లేకుండా. ఎప్పుడూ పుస్తక జ్ఞానాన్ని లోకజ్ఞానంతో జోడించాలి, లేకపోతే ఎంత పాండిత్యం ఉన్నా ఉపయోగం లేదు. దానికి చక్కని చమత్కారమైన కథ ఉంది. ఏమిటో తెలుసా? 5 పండితులు ఉన్నారు. ఒకరు తర్కశాస్త్రంలో, ఒకరు వ్యాకరణ శాస్త్రంలో, ఒకరు జ్యోతిష్ శాస్త్రంలో, ఒకరు వైద్యంలో, ఒకరు సంగీతంలో మంచి పండితులు. ఈ 5 స్నేహితులు, ఒక ఊరు వాళ్ళే. వీళ్ళు సరదాగా ఏం చేశారంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఊరికే చదువుకుంటే సరిపోయిందా, సంపాదించాలి కదా అంటారు కదా. మరి అంటుంటే ఈ 5 కలిసి మనం దేశమంతా తిరుగుదాం, మహారాజుల్ని కలుద్దాం, సన్మానాలు చేయించుకుందాం, ఒక ఏడాదికి తిరిగొద్దాం, శుభ్రంగా కుటుంబాలకి సరిపడ సంపద తెచ్చుకుందాం అని బయలుదేరారు. శాస్త్రజ్ఞానం ఉంది కదా, ఆస్థానాలు తిరుగుతున్నారు. ఒక మహారాజు గారు ఆస్థానానికి వెళ్ళారు. ఆయన వీళ్ళ శాస్త్ర పాండిత్యం అంతా పరిశీలించాడు, ప్రశ్నలు వేయించాడు ఆస్థానంలో పండితుల చేత. అన్నిటికీ బ్రహ్మాండమైన సమాధానాలు చెప్పారు. ఆయన చాలా సంతోషించాడు. మీకు తప్పకుండా సన్మానం చేస్తాను, ఒక్క పని చేయండి, ఇప్పటికే 1 గంట అయింది, భోజన సమయం కదా, మీరు అలసిపోయి ఉన్నారు, భోజనం చేసి రండి, మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ సభ పెట్టుకుందాం, అప్పుడు మీ 5 కూడా బ్రహ్మాండమైన సన్మానం చేస్తానడు. వీళ్ళు ఆశపడ్డారు, వసతికి వెళ్ళారు. వీళ్ళకి మడి ఆచారం అన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చెప్పారు అంటే, మహారాజా మీరెవరి చేతో వండించి పెడితే మేము తినం, మేమే వండుకుంటాం, మాకు పదార్థాలు ఇవ్వండి చాలు అన్నారు. బియ్యం ఇచ్చారు, గిన్నెలు ఇచ్చారు, కుంపట్లు ఇచ్చారు, కట్టెలు ఇచ్చారు, తెచ్చుకోమన్నారు. అప్పుడు 5 వచ్చాక ఏమొచ్చింది? బాగుంది, బియ్యం ఇచ్చారు, అన్నం ఉడికించాలి కదా. అందుకని ఇందులో సంగీతం నేర్చుకున్నవాడు ఉన్నాడే, ఈయనకి సంగీతం పాడుకోవడం అలవాటు. ఒరే నీవు కూర్చుని దద్దరి నాం నాం దద్దరి నాం నాం దద్దరి నాం నాం అనుకుంటే ఇక్కడ కూర్చో, అన్నం ఉడికించు, మేము ఈలో బయటికి వెళ్ళి విస్తరాకులు ఒకళ్ళు పట్టుకొస్తాం, నెయ్యి ఒకళ్ళు పట్టుకొస్తాం, పెరుగు ఒకళ్ళు పట్టుకొస్తాం, కూరగాయలు ఒకళ్ళు పట్టుకొస్తాం, మిగిలినవి ఇక్కడ రాజుగారు ఇచ్చారు. అందుకని బియ్యము పప్పులు అవి ఇచ్చారు కదా, కూరగాయలు ఒకళ్ళు పట్టుకొస్తాం, వచ్చిన తర్వాత ఆ కూర వండుకుందాం, నెయ్యి ఒకళ్ళు పట్టుకొస్తాం, పెరుగు ఒకళ్ళు పట్టుకొస్తాం, తినడానికి ఆకులు కావాలిగా, ఎవరో తిన్న కంచాల్లో వీళ్ళు తినరు కదా, అందుకని ఆకులు పట్టుకొస్తాం అని 4 బయటికి వెళ్ళారు. సంగీతం పాడేవాడు ఇక్కడున్నాడు. ఇందులో ముందున్నవాడు ఏం చేశాడు? బయటికి వెళ్ళి నెయ్యి కొన్నాడు, బ్రహ్మాండమైన మంచి స్వచ్ఛమైన నెయ్యి కొన్నాడు. నెయ్యి ఇలా పట్టుకున్నాడు, నేతి చిన్న గిన్నెలో పెడతారు కదా, ఆ నేతి గిన్నె ఇలా పట్టుకున్నాడు. పట్టుకున్నాక ఆయనకి ఏమనిపించింది? తర్కశాస్త్రం కదా, తర్కం గుర్తొచ్చింది. నేతికి గిన్నె ఆధారమా, గిన్నెకు నెయ్యి ఆధారమా అని ఇలా తర్కించి ఏది ఆధారమో చూద్దామని ఇలా తిప్పాడు. ఆ నెయ్యి మొత్తం పోయింది కిందికి. ఉన్న పాండిత్యాన్ని లోకజ్ఞానం లేకపోతే నేతి గిన్నె తిరగేస్తే పోతుందని తెలియదా? మనం ఒక్కోసారి చూడండి, వాచి ఇలా పెట్టుకుంటాం, టీ కప్పు చేత్తో పట్టుకొని మాట్లాడుతూ ఉంటాం.
జరుగుతుంది మన ఇళ్లలో కూడా. ఇది టీ కప్పు చేత్తో పట్టుకుంటాడు, ఇక్కడ బల్ల మీద ఇచ్చిన టీ మామూలుగా తాగడు. టీ కానీ కాఫీ కానీ మంచినీళ్ళు కానీ ఇస్తే అవి తాగేశాక మిగిలిన పని చూడాలి. చాలామందికి ఉండే దురభ్యాసం ఏంటంటే అది అక్కడ పెట్టుకుని ఒక అరగంట ఉపన్యాసం ఇస్తాడు, అది వీడి మీదే పడుతుంది. అది పైగా తాగేకి ఇంకో కర్మ ఉంటుంది, తాగేశాక ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, పెట్టాడు, కుర్చీ పక్కన పెడతాడు, లేచాక వీడే తన్నేస్తాడు. ఇప్పుడు ఆ ఇళ్ళాలు కడుక్కుంటూ కూర్చోవాలి, వీడి కాఫీ ఎందుకు ఇచ్చాము. అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇస్తే ఓ పళ్ళెం కూడా అక్కడ పెట్టి బాబు అందులో పెట్టండి అని చెప్పాలి, గొడవ లేకుండా ఎదురుగా, లేకపోతే బెటరు. అందుకని మనం కూడా చూడండి, వాచింగ్ ఉంటుంది కదా, ఎవరో టైం అడుగుతారు అంటాడు, అయిపోయింది, టీ ఉరికిపోయింది. టీ ఈ చేతికి ఉంది గడియారం, ఈ చేతితో టీ తాగుతున్నాడు, టైం ఎంత అయిందండి, ఈ చేతిలో టీ కప్పు ఉందండి నీకు తెలియదా అంటాడు. ఇక్కడ ఈ లోపు టీ ఉరికిపోయింది. అది పైగా వీడు ఒంటి మీద ఉరికింది. ఏదో బట్టలకు కర్మ ఏమిటంటే కాఫీ కానీ టీ కానీ ఉరికాయంటే వెంటనే కడక్కపోతే ఇకపోదు. అది ఇప్పుడు అర్జెంటుగా వీటిని విప్పి కడగాలి, ఎవడు ఇప్పుతాడు ఎవడు కడుగుతాడు. అంచేది ఈయన నెయ్యికి కుండ ఆధారమా కుండకు నెయ్యి ఆధారమా అని తిప్పాడు, ఏది ఆధారమో చూద్దామని. ఆ నెయ్యి కాస్త ఉలికింది, ఇంకా నెయ్యి ఎక్కడది. పెరుగు కోసం ఎవరు వెళ్ళారు, వ్యాకరణం చదువుకున్న ఈయనకి శబ్దం 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 ఎంతసేపు. ఎవరైనా తప్పు మాట్లాడితే సరి చేస్తూ ఉంటాడు, సరిచేయి, ఉచ్చారణ సరిగ్గా లేదు, ఉచ్చారణ సరిగ్గా లేదు, సరిచేయి అన్నాడు. ఒక ఆవిడ పాపం పెరుగు అమ్ముకుంటూ పెడుతోంది, సల్లోయమ్మ సల్లా సల్లోయమ్మ సల్లా సల్లోయమ్మ సల్ల అంటే ఈయనకి మంట ఎత్తింది. సల్ల అనాలి, సకారం దంత్యం, సల్ల అంటామే అన్నాడు. దాని దగ్గర కొండ మానేశాడు, పెరుగు దొరకడం పోయింది. పైగా దానికి నువ్వు వ్యాకరణం నేర్పుతావా, నీకు కావాలంటే పెరుగు తీసుకో, లేతే పో, దానికి వ్యాకరణం ఎందుకంటే పని లేక. మేమంతా సల్లే అంటాం, నీ కడుపు చల్లగుండా అంది, చల్లగుండా కాదు చల్లగుండా మళ్ళీ దాన్ని సరి చేశాడు. ఈ వ్యాకరణం సరి చేయడంలో అది పెరుగు ఇవ్వలేదు, ఈయన కొనలేదు, మొత్తం మీద పెరుగు రాలేదు. జ్యోతిష్ శాస్త్రజ్ఞుడు ఆకులు చేస్తానని చెప్పాడు, ఈయన చెట్టెక్కాడు. విస్తరాకులు కొయ్యాలి కదా, అడ్డాకులు కొయ్యాలిగా, చెట్టెక్కాడు. చెట్టెక్కగానే అక్కడ ఒక తీతువు పెట్ట కూసింది. వెంటనే జ్యోతిష్ శాస్త్రం కదా, తీతువు పెట్ట కోసినప్పుడు చెట్టు ఎక్కవచ్చునా అన్నాడు. అప్పటికే ఎక్కాడు కాబట్టి దిగడం మానేశాడు. తీతువు పెట్ట అశుభము కదా, అపశకునము కదా, ఆకులు కోయవచ్చునా అనేలోగా తొండ అరిచింది. తొండ కూడా అరిచినదే, ఇట్టెట్లు కోయవచ్చును, తొండ అరుచుట అశుభము కదా అన్నాడు. ఈయన కర్మగాలి బల్లి ఈయన నెత్తి మీద పడింది. నెత్తి మీద కూడా బల్లి శిరస్సు మీద పడినచో మృత్యువు కదా అని ఆలోచించడం మొదలుపెట్టి కింద పడ్డాడు. చచ్చినంత పని అయింది నిజానికి. మొత్తం మీద ఆకులు దొరకలా. జ్యోతిష్శాస్త్రం ప్రయోజనం ఇది. జ్యోతిష్శాస్త్రం అంటే శాస్త్రం చదువుకుంటావా, ఈ బల్లిపాటు పిల్లిపాటు పిచ్చి నమ్మకాలు పెట్టి కూర్చుంటావా. వీళ్ళందరూ ఇలా ఆకులు తేలేదు, పెరుగు తేలేదు, నెయ్యి తేలేదు. వైద్యం ఆయన ఉన్నాడు, కూరగాయలు తెస్తే ఆయన కూరగాయల దుకాణానికి వెళ్ళాడు, వంకాయ చూశాడు, వంకాయ మంచిదే కాదని దగ్గు వస్తుంది అన్నాడు, వైద్యుడు కదా. బెండకాయలు చూశాడు, బెండకాయలు మంచివే కానీ జలుబు చేస్తాయి, ప్రయాణంలో ఉన్నాను జలుబు చేస్తే కష్టం కదా అని బెండకాయలు కొనడం మానేశాడు. దొండకాయలు తీశాడు, దొండకాయలు తింటే కొంచెం మందగిస్తుంది అంటారు. చదువుకునే విద్యార్థులు ఎప్పుడు బెండకాయ కూర ఎక్కువ తినాలి, దొండకాయ కూర తక్కువ తినాలి. అసలు మానేయకూడదు. దొండకాయ ప్రయోజనాలు దొండకాయలు ఉన్నాయి కానీ ఇష్టం కదా అని ఎక్కువ తినకూడదు. బెండకాయ ఎక్కువ తిన్నా నష్టం లేదు. బుద్ధి త్వక్ అంటారు దాన్ని, అది బుద్ధి సద్యోబుద్ధి ప్రద. బెండకాయ బుద్ధిని పెంచుతుంది, దొండకాయ బుద్ధిని తగ్గిస్తుంది. అందుకని తినాలి కానీ అది ఎక్కువ ఇది తక్కువ తినాలి. మొత్తం మీద జలుబు చేస్తుందని బెండకాయ మానేశాడు, దగ్గు వస్తుందని వంకాయ మానేశాడు, ఈ మందబుద్ధి కదా అని దొండకాయ మానేశాడు. అక్కడి నుంచి గుమ్మడికాయ తీశాడు, ఇంత లావుంది బాగానే ఉంది కానీ పులుసులో వేస్తే ఈ కాస్త సమయంలో సరిగ్గా ఉడుకుతుందో ఉడకదో, ఉడకపోతే అరగదు కదా అది కొనడం మానేశాడు. ఏమీ కొనకుండా ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, పెరుగు లేదు, విస్తరాకులు లేవు, ఏమీ లేవు. ఇంటికి వచ్చేసరికి ఈ సంగీతం పాడేవాడు వీడు తక్కువవాడా, బియ్యాన్ని అందు మీద ఎసరు పెట్టి ఉడకబెట్టాడు. అది పైన మూత ఉంటుంది కదా, మూత గుడగుడ 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 కూడా శబ్దం చేస్తుంటే ఈయన ఒక రాగం అందుకని పాడడం మొదలుపెట్టాడు. ఈయన బేగడ రాగానికి దాని మేగడ శబ్దానికి సరిపోలేదు. ఏధవసంతాన్ని ఒళ్ళు మండి కర్ర పెట్టి ఆ కొండ మీద కొట్టాడు. దెబ్బకి గూడగూడ శబ్దం, కొండకు నష్టమని కొండ పగిలింది, అన్నం పోయి. మొత్తం వండిన అన్నము పోయింది, ఆకులు లేవు, పెరుగు లేదు, నెయ్యి లేదు. వైద్యుడిని పంపించిన కూరగా ఏమీ లేకుండా ఎందుకు పోయాయి? ఈ 5గురు పండితుల పాండిత్యం కూడా వీళ్ళకి శ్లోక జ్ఞానం ఉంది కానీ లోక జ్ఞానం లేదు. నెయ్యి ఎలా తేవాలో, ఆకులు ఎలా తేవాలో, పెరుగు ఎక్కడ కొనాలో ఏమైనా తెలిసి తెస్తే కదా. మన పాండిత్యం ఎదుటివాడుకు ఉండాలంటే అలాగా. అంచేత ఎంత పాండిత్యం సంపాదించినా లోక జ్ఞానం లేకపోయినా, లోకేశ్వరుణ్ణి గురించిన జ్ఞానం లేకపోయినా ఇవన్నీ దండగైపోతాయి. అది దుర్జడి కవిత్వం యొక్క సారాంశం. ఇప్పుడు అతి కీలకమైన పద్యం చెబుతున్నాడు. ఇన్ని రకాల జీవితంలో ఇబ్బందులు పడ్డానికి
వాటి నుంచి తేరుకోలేకపోవడానికి ఎన్ని గ్రంథాల్లోనూ వీటికి సమాధానం దొరక్కపోవడానికి కారణం ఏమిటండి? మన మనస్సే, మన మనస్సే, మన మనస్సే. ముమ్మాటికి చెబుతున్నాను, మన మనస్సే. సమాధానం లోపల ఉంది, బయట లేదు. బయట వెతికి ఉపయోగం లేదు. బయట వెతికితే విస్తరాకులు దొరకనట్టే, పెరుగు దొరకనట్టే, నెయ్యి దొరకనట్టే, సమాధానం కూడా దొరకదు. భగవంతుని యొక్క ఉనికికి సంబంధించిన సమాధానం మన లోపల ఉంది కానీ బయట లేదండి. లోపలే ఉన్నాడు, లోపలే అడ్డం వస్తుంది దానికి. విత్ అజ్ఞానము పాదు చిత్తము, ఒక చెట్టుతో పోల్చి చెబుతున్నాడు మన మనస్సు. విత్ అజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనుతముల్ మారాకులు అత్యంత దుర్వృత్తులు పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భూత దోషంబులున్ చిత్తాభ్యున్నత నింబభూజమునకున్ శ్రీకాళహస్తీశ్వరా. మన చిత్తం ఒక వేప చెట్టు అన్నాడు. చిత్త అభ్యున్నత నింబభూజం. నింబం అంటే వేప, వేప చెట్టు. వేప చెట్టు పొల్లలు పడుదోవకుందుకు పనికొస్తాయి. వేపాకులు చర్మ వ్యాధులు తీరడానికి పనికొస్తాయి. అందుకే గమనించండి, హిందూ ఆచారాలలో ఏదీ కొట్టిపారేయడానికి లేదు. గ్రామదేవతల జాతరలు జరిగినప్పుడు పశువుల్ని మొత్తం తీసుకురావాలి, రాకపోతే అమ్మోరికి కోపం వస్తుంది, అమ్మోరికి కోపం వస్తుంది అంటారు. తీసుకురావాలి. ఎందుకో తెలుసా? ఆ జాతరలన్నీ ఇంచుమించు వర్షకాలం ప్రాంతాల్లో, ఆషాఢ మాసంలోనే ఎక్కువ జాతరలు జరుగుతూ ఉంటాయి. ఆ వర్షకాలంలో పశువులకి కాలుకుంటు వ్యాధి అని వస్తుంది. కాలుకుంటు వ్యాధి, దాన్ని కొన్ని ప్రాంతాల్లో గాలి కుంటు వ్యాధి అంటారు. అందులో గాలి ఏమీ లేదు, కాలుకుంటు వ్యాధి. సరిగ్గా దానికి అక్కడక్కడ అనేక ప్రదేశాల్లో నడిచి ఆ కాలి గిట్టల మధ్యలో పుండేస్తుంది. ఆ పుండు దురదకి తట్టుకోలేక పాపం అది కూర్చున్నప్పుడు ఆ గిట్ట తీసి ఇలా నాకుతూ ఉంటుంది పాపం. మరి దాన్ని గోక్కోవాలి కదా, నాకుతూ ఉంటుంది. ఆ నాకడం వల్ల ఏమైంది? పుండుకున్న చీము లోపలికి వెళ్ళింది. అది లోపల వ్యాధిగా పరిణమించింది. ఈ వ్యాధి వర్షకాలంలో వ్యాపిస్తుంది. అందుకే వర్షకాలంలోనే, చాతుర్మాస్యం రోజుల్లోనే, శ్రావణ భాద్రపదాల్లోనే అమ్మవారి జాతర జరుగుతుంది. అప్పుడు ఏం చెబుతారో తెలుసా? మీ పశువులను తీసుకురండి, గేదెల్ని, మేకల్ని అన్నీ తీసుకురండి, లేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది అంటారు. పెట్టి ప్రతి పశువుని నుంచోబట్టి వేపాకులు దండగా గుత్తిగా కట్టి దాని ఒళ్ళంతా ఇలా రాస్తారమ్మా, కాలి గెట్టల దగ్గర రాస్తారు. ఎందుకంటే వేపాకు యాంటీబయాటిక్. ఈ గాలి కుంటు వ్యాధిని వేపాకు, వేప మండలు, వేప రొబ్బలు, వేపకాయల నుంచి కారే రసం ఇవన్నీ హరిస్తాయి. మన రైతుల పశు విజ్ఞానానికి నమస్కారం, హిందూ ఆచార సంప్రదాయాలకి నమస్కారం. అందుకే దాన్ని పాటించాలి. పూర్వకాలం గుడ్డి నమ్మకమును వదిలేయకూడదు, దాని ఉద్దేశం అది. పైగా గ్రామదేవతల జాతరలోనే వేపాకులు ఉంటాయి. మీకు విష్ణుమూర్తి గుడి దగ్గర, శివుడి గుడి దగ్గర వేపాకులు కట్టరు, మామిడాకులు కడతారు. అది వేరే విషయం. గ్రామదేవతల గుళ్ళు ఎక్కడుంటాయి? గ్రామానికి దూరంగా విడిగా ఉంటాయి ఖచ్చితంగా. అది ఇంచుమించు అరణ్య ప్రాంతంలో ఉంటుంది. ఎక్కువ క్రిమికీటకాలు వ్యాపించి ఉంటాయి. పొలాల మధ్యలో ఉంటుంది అమ్మవారి గుడి. ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ, ఈ గుళ్ళన్నీ అంతే. ఇప్పుడంటే నగరం మధ్యలో కట్టేస్తున్నారు, కానీ గ్రామదేవత అంటే ఊరికి దూరంగా కడతారు. వెళ్ళే వాళ్ళందరూ అక్కడికే పెడతారు. పొలాల మధ్యలో ఉండడం వల్ల పాములు వస్తాయి, తేళ్ళు వస్తాయి, క్రిమికీటకాలు వస్తాయి. గుడి దగ్గర ఏమీ ఇబ్బంది రాకుండా అక్కడ వేప మండలే కడతారు ఖచ్చితంగా. వేపాకుల ఘాటుకి ఏవీ రావు. సరిగ్గా ఆ వేపాకుల వల్ల, వేప చెట్టు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నమాట నిజమే. కానీ వేపకాయలు తినడానికి పనికిరావుగా మనకి. కేవలం వేపల పళ్ళు తోముకోవాలంటే పనికొస్తుంది మన వరకు, అంతే. అంతేకాదు, ఇంటి ముందు వేప చెట్టు ఉండి తీరాలి. మీ ఇళ్ల ముందు వేప చెట్టు ఉంటే కొట్టకండి, మహాదోషం, మహాపాపం. వేప చెట్టు ఉండి తీరాలి. ఆ వేప చెట్టు కిందే ఈ యజమాని కానీ, యజమానురాలు కానీ ఓ కుర్చీ వేసుకుని శుభ్రంగా పేపర్ గంట సేపు రోజు చదివితే ఏ రకమైన చర్మ వ్యాధులు రావు. వేప చెట్టు గాలి అంత గొప్పది. ఆ వేప చెట్టు కింద కూర్చుని చదవాలి. వేప గాలి. మన ఊరికే కూర్చోమంటే కూర్చుంటే మళ్ళీ ఫోన్ పట్టుకొని కెలుగుతాం. ఎందుకు వచ్చిన గొడవ? అందుకని పేపర్ చదవండి. అక్కడ గంట పడుతుంది. అలా అయ్యేసరికి గాలి అంతా తగులుతుంది. ఉదయం 9 గంటలకు కూర్చోవాలి. కాస్త ఎండగా ఉండొచ్చు, కాస్త చలిగా ఉండొచ్చు, పర్వాలా. ఆ వేపగాలి ఒంటికి తగిలింది అంటే చర్మ వ్యాధులన్నీ పోతాయి. కానీ ఆ వేప చెట్టు లాంటిదే మన మనస్సు కూడా అంటున్నాడు ఇక్కడ. ఇది వేరే వ్యవహారం, జాగ్రత్తగా విందాం. చిత్తాభ్యున్నత నింబభూజమునకు. ఒక చెట్టు ఏదైనా పెరగాలంటే ముందు విత్తనం ఉండాలి కదా, దాంట్లో మళ్ళీ పాదు చేయాలి కదా.
దాంట్లో మళ్ళీ నీళ్లు పోయాలి కదా, అప్పుడు చిన్న అంకురం బయలుదేరుతుంది కదా, దానికి నెమ్మదిగా పువ్వులు వస్తాయి, తర్వాత పిందెలు వస్తాయి, క్రమంగా కాయలు అవుతాయి, పళ్ళు అవుతాయి. ఇలాగే మన మనస్సు అనే వేప చెట్టు కూడా ఏం పుట్టించిందో చెబుతున్నాడు. విత్ అజ్ఞానము. మన మనస్సుకి మూలం ఏమిటి అంటే అజ్ఞానం. అంటే జ్ఞానము అంటే తెలియుట, అజ్ఞానం అంటే తెలియకపోవుట. మామూలు లెక్క. ఏమిటి తెలియకపోవడం? నువ్వెవరో నీకు తెలియకపోవడం, నేనెవరో నాకు తెలియకపోవడం, వెరసి సృష్టి అర్థం కాకుండా పోయింది. ఇదే అజ్ఞానం. ఈ తెలియకపోవడానికి కారణం మన మనస్సు. మాటి మాటికి మనస్సు పైకొచ్చి నేను 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 అంటూ ఉంటుంది. నేను అంటే ఈ శరీరం, దాని దృష్టిలో ఇది పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. దీనికి ఒక కులం, మతం, ప్రాంతం, జాతి, లింగభేదం అన్నీ పెట్టేసింది. కానీ నిజానికి లోపలికెడితే ఇవన్నీ ఏమీ లేవు. లోపల మనం నేనెవరు అన్న మనస్సు గురించి ఆలోచించండి. మనస్సు పురుషుడా స్త్రీయా ఎవరూ చెప్పలేరండి. స్త్రీలకి మనస్సు వేరే, పురుషులకు మనస్సు వేరే అంటారు. అసలు మనస్సు రూపం ఏమిటి? అది స్త్రీయా పురుషుడా ఎవరూ చెప్పలేరు. అలాగే పొడుగా పుట్ట ఎవరూ చెప్పలేరు. సన్నమా లావా ఎవరూ చెప్పలేరు. నలుపా తెలుపా ఎవరూ చెప్పలేరు. రంగు చెప్పలేం, పొడుగు చెప్పలేం, లావు చెప్పలేం, స్త్రీ పురుషుడు ఏదో చెప్పలేం. ఎందుకంటే దానికి ఆకారం లేదు. ఆకారం లేనిది ఉన్నట్టా లేనట్టా. సైన్స్ ప్రకారం ఏ కొలతకి అందని పదార్థం లేనట్టే లెక్క. అందుకే సైంటిస్టులు దేవుణ్ణి ఒప్పుకోరు. వీళ్ళంతా పిచ్చి సన్నాసులు. అంటే ఏ కొలతలు లేకుండా ఎవరికి అందని మనస్సు ఉందని అంగీకరిస్తాడు. మనస్సుకు మూలమైన దేవుళ్ళు లేడంటాడు. వీడు అజ్ఞానానికి నమస్కారం. కొలతలకు అందినవాడు ఉన్నాడు, కొలతలకు అందనవాడు లేడు. అంటే మనస్సు కొలతలకు అందిందా ఎవరికైనా? మనస్సు ఎన్ని సెంటీమీటర్లు ఉంది చెప్పండి. మనస్సు పొడుగా పుట్ట చెప్పండి. మనస్సు లావా సన్నమా చెప్పండి. మనస్సు ఎరుపా తెలుపా చెప్పండి. ఎవరూ చెప్పలేరండి. కానీ ఉందా లేదా? చంపేస్తోంది. ఉండకపోవడం ఏంటి ఇక్కడ? ఆ మనస్సే కదా మన దరిద్రానికి కారణం. ఆ మాటకు వస్తే మన అభివృద్ధికి కూడా అదే కారణం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. బంధానికి అదే కారణం, విముక్తికి అదే కారణం. అటువంటి మనస్సు ఉందని మనకి తెలుస్తోంది. కానీ కొలతలకు అందడంలా ఇది అందితే భగవంతుడు అందుతాడు. మనకి భగవంతుడికి అడ్డంగా ఉన్నది మనస్సు ఒక్కటే. ఆ మనస్సు స్వరూపం తెలిస్తే తప్ప భగవంతుడు మనకు అర్థం కాడు, మనమెవరో కూడా మనకు తెలియదు. అందుకే విత్తు అజ్ఞానము. ఈ మనస్సు ఏర్పడడానికి, మనస్సు అనే వేప చెట్టు ఏర్పడడానికి విత్తనం ఏమిటంటే అజ్ఞానము. పాదు చిత్తము. దానికి పాదు ఏమిటంటే నా మనస్సే. ఆ మనస్సే నా పాదులో ఉంది. మనస్సు దాన్ని పెంచి పోషిస్తోంది అజ్ఞానాన్ని. ఎప్పుడైనా మన మనస్సును గమనించండి. ధ్యానం చేస్తుంటే సహకరించదు, పక్కకి వెళ్ళిపోతుంది. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా? షాపింగ్కి వెడుతుంటే బ్రహ్మాండంగా సహకరిస్తోందండి. షాపు తిరిగి షాపు, షాపు తిరిగి షాపు, షాపు తిరిగి షాపు అన్నీ కొనేసి 3 ఎకరాలు అమ్మేస్తుంటే మనస్సు ఎక్కడైనా గాడి తెప్పిందా? లేదండి. ఆదివారం సంతలోకి వెడితే గాడి తెప్పిందా? లేదండి. అంతేకాదు, ఇద్దరు ఆడాళ్ళు కానీ ఇద్దరు మొగాళ్ళు కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. గంటలు గంటలు మాట్లాడినా మనస్సు లగ్నమయ్యే ఉంటుంది, గాడి తప్పదండి. కానీ 5 నిమిషాలు ధ్యానం చేయవయ్యా అంటే ఏమిటో మనస్సు నిలబడ్డంలా అంటాడండి ఈ పెద్ద మనిషి. పూసుకోలు కబుర్లకు మనస్సు నిలబడిందా? షాపింగ్కి మనస్సు నిలబడిందా? ఆదివారం సంతకు మనస్సు నిలబడిందా? అడ్డమైన వ్యవహారాలకి మనసు. ఒక మహానుభావుడు ఉంటాడు, పేకాటకని బయలుదేరతాడు, పొద్దున్న ఎడతాడు, రాత్రి 1 గంట అయినా రాడు, మొత్తం అర్ధరాత్రి అయినా సరే వై 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 అని వేస్తూనే ఉంటాడు. వాడికి మనస్సు లగ్నమైందా లేదా? రోజుల తరబడి గంటల తరబడి పేకాట ఆడడానికి నీ మనస్సు లగ్నమైందా? భగవద్ ధ్యానానికి మాత్రం లగ్నం కాలేదా? ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాం. అందుకే చెబుతున్నాడు ఇక్కడ, అజ్ఞానాన్ని మొక్క పెరగాలంటే పాదు చేస్తాం, నీళ్లు వేస్తాం. ఆ పాదు మొక్కను పోషిస్తుంది కదా. మనస్సు ఎప్పుడు అజ్ఞానాన్ని పోషిస్తుంది. నువ్వు పూజా మందిరంలో కూర్చొని పారాయణ చేస్తున్నావు అనుకో, లే ఏం చేస్తావు పని లేక, ఊరికే అది ఏదో చెప్తారంతే. ఆ గరికిపాటి అయినా చాగంటి అయినా బాగుపడడం కోసం చెప్తారు. ఇవన్నీ నీ కోసం కాదు. లే బయటికి పో, ఫోన్ ది, కెలుకో, వాట్సాప్, ఫేస్బుక్ పెట్టో, కామెంటో పెట్టో అని మాట్లాడుతుంది. ఇదే అజ్ఞానం అంటే. ఒక 5 నిమిషాలు ఆగలేమండి, 5 నిమిషాలు ఆగలేమండి. ఇదే పాదు. పాదు చిత్తము. అంతేకాదు, భవావేశంబు రక్షాంబువుల్. ఫోన్ మాట్లాడుతున్నాం, స్మార్ట్ ఫోన్ ఉంది, ఏదో ఒకటి తీసాం, అందులో ఏదో ఒకటి కనపడింది, దాని కింద కామెంట్లు చూడకుండా ఉండగలరా అండి? కేవలం దృశ్యం చూడండి, కేవలం చెప్పే మాటలు వినండి, కింద కామెంట్లు చూడకండి. మొత్తం సగం వేదాంతం వంటపట్టినట్టే లెక్క, సగం వేదాంతం వంటపట్టినట్టే. మీకు మిస్డ్ కాల్ వచ్చింది, ఆన్సర్ చేయకండి, వేదాంతం వంటపట్టినట్టే లెక్క. మనం ఉండమే, ఎవరు చేశారో ఏముంది, ఏమీ లేదమ్మా, పనికి మనల్ని వాడు ఎవడో చేశాడు, నీ డబ్బులన్నీ కొట్టాడానికి. ప్రతి మిస్డ్ కాల్ మనం ఆన్సర్ చేయాల్సిందే. ప్రతి దృశ్యం వీడియో చూడగానే దాని కింద కామెంట్లు పైకి తిప్పేసి
అది మనకి సంబంధించింది అనుకోండి, ఏదైనా మన బొమ్మే అందులో ఉందనుకోండి, 99 మంది మనకు అనుకూలంగా మాట్లాడినా సరే ఒక్కడు వ్యతిరేకంగా వాడెవడో ఎందుకన్నాడో పట్టుకో అంటే ఒక్కడు కూడా నీకు వ్యతిరేకం కాకూడదు. ఎంత అహంకారం ఉందయ్యా నీకు! అసలు నేను అందులో పెట్టమని ఎవడు చెప్పాడు? పని లేక అందులో పెట్టే కామెంట్ పెట్టడా? రోట్లో తలపెట్టాక రోకటితో పోటేయిద్దంటే కుదురుతుందా? అది రోలు. నువ్వు బయట ఎక్కడైనా తలపెడితే ఎవడో పోటేయడు, కానీ రోట్లో పెట్టి కూర్చున్నాక ఎవరో ఒకరు వస్తారు, పైన పోటేస్తారు. రోట్లో తలపెట్టాక రోకట పోటు ఒప్పుకోనంటే కుదురుతుందా? ఫేస్బుక్లో మన ఓటు పెట్టాక ఒకడు బాగున్నావు అంటాడు, ఒకడు అధమోహన్ నువ్వు అంటాడు. నువ్వు పాడాలి, లేనప్పుడు పెట్టకు. మనం అడ్డమైన ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టేస్తూ ఉంటాం. ఇక్కడ అవన్నిటికీ కామెంట్స్ ఏమిటో చూస్తూ ఉంటాం. ఏమిటో జనం నేను ఏం చెప్పినా మెచ్చుకోవడంలా అని నిరాశకు లోనై డిప్రెషన్కి లోనవుతున్న వాళ్ళు ఉన్నారమ్మా. ఇంకొకటి నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి మీరు పొందిన వైభవాలు, సన్మానాలు, లేకపోతే ఎక్కడెక్కడో ఊళ్ళు తిరుగుతారు చూడండి, ముఖ్యంగా అవి స్టేటస్ల కింద పెట్టకండి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మీకు తెలియదు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొన్ని స్టేటస్ల వల్ల. ఒక కుర్రాడు కాలేజీకి సెలవు పెడతాడు, వాడు తండ్రితో కలిసి యాత్రకు వెడతాడు. ఆ యాత్ర అంతా వెంటనే స్టేటస్ కింద పెడతాడు బొమ్మలు. అక్కడ చదువుకుంటున్న కుర్రాడు ఇది చూశాడు, వాడికి వెంటనే డిప్రెషన్. నాకు కూడా సెలవు ఇస్తుంటే నేను వెళ్ళేవాడిని కదా, శుభ్రంగా ఎంజాయ్ చేసేవాడిని. పైగా వీడు రేంజ్ రోవర్ కారు కొంటాడు, బెంచ్ కారు కొంటాడు. వీడు బాబు అక్రమంగా సంపాదించాడు, అందుకని వాడు ఆ కారు ఎక్కి పెడతాడు, ఫ్రెండ్లీ లాంగ్ డ్రైవ్ విత్ ఫ్యామిలీ అని పెడతాడు స్టేటస్. అంత అవసరమా? ఒళ్ళు పొగరు అంటారు దీన్ని, ఒళ్ళు పొగరు అంటారు. నీకు రేంజ్ రోవర్ కారు ఉందని, నువ్వు ఫ్యామిలీ డ్రైవ్ చేసావని, లాంగ్ డ్రైవ్ చేసావని ప్రపంచం అందరికీ తెలియాలండి. నువ్వేనా మహానుభావుడివా? ప్రపంచాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్తవా? నువ్వు ఏమైతే మాకెవడికి కావాలయ్యా? స్టేటస్ పెడుతున్నావంటే ఎదుటి వాళ్ళని అవమానిస్తున్నావని అర్థమమ్మా. అనుమానమే లేదు ఇక్కడ. చూసేవాళ్ళని అవమానిస్తున్నాం. ఎందుకు స్టేటస్ పెట్టాలి? పైగా అది మనకే నష్టం. మనం ఎక్కడున్నామో తెలిస్తే మన ఎవడైనా ఒకటి వేసేదలుచుకుంటే స్పష్టంగా వచ్చి 5 నిమిషాల్లో వేసేస్తాడు, అనుమానమే లేదు. స్టేటస్ పెట్టకపోవడమే మంచిది. గొప్ప 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 ఈ గొప్ప గురిగించుకుందని జీవితం నాశనం అయిపోయింది. ప్రతిదీ గొప్ప, ఏం చేసినా పెట్టేయాలి. ఓ డ్రెస్ చేసుకోగానే పెట్టేయాలి. అన్నంతో ఇంకా విచిత్రమైన స్టేటస్లు అండి. టిఫిన్ వండుతారు పొద్దున్నే, టిఫిన్ స్టేటస్లో పెడతారు. నీ తల్లి బంగారంగా నీవు టిఫిన్ ఒక్కతిగా ఉండేవా? ప్రపంచంలో ఎవడు టిఫిన్ తినలేదా? అది స్టేటస్ పెట్టాలా? కంచంలో వడ్డించిన పదార్థాలు స్టేటస్ పెడుతున్నారు. మా ఇంట్లో ఇవి వండుకున్నా. నువ్వు వండుకుంటే ఎవడికి, విషం తింటే ఎవడికి, దాన్ని స్టేటస్లో పెడతావేటి? ప్రతిదీ ప్రచారం, ప్రతిదీ ప్రచారం, ప్రతిదీ ప్రచారం. దీన్నే ఏమంటున్నాడంటే భవావేశంబు రక్షాంబువులు. ఈ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నావు ఆవేశంతో. నేను చేసే ప్రతి పని అందరికీ తెలియాలి, అందరూ మెచ్చుకోవాలి, అందరూ నన్ను ప్రశంసించాలి. ఎందుకు ఈ దరిద్రం ఇక్కడ? ఒక్కడెవడన్నా తిడితే మళ్ళీ బతుకుతావా నువ్వు? అన్నీ పెట్టాలా అందులో? భవావేశంబు రక్షాంబువులు మత్తత్వంబు తదంకురంబు. అసలు ఆ మొలక వచ్చింది, మొక్క, వేప మొలక. ఆ అంకురం ఎలా వచ్చిందంటే మత్తత్వం, తత్వం, తత్ పదార్థం దేవుడు, త్వం పదార్థం జీవుడు. ఆ దేవుడే ఈ జీవుడుగా మారాడు. ఎందుకని? అనేక రకాల అవతారాలు ఎత్తడం వల్ల కర్మఫలాలు కలిసి వచ్చి దేవుడు జీవుడు అయ్యాడు. దేవుడికి జీవుడికి మధ్యలో ఉండేది మనస్సే. దేవుడు మనస్సులో ప్రతిబింబిస్తాడు. మనస్సులో పడిన ప్రతిబింబమే జీవుడు, అంతకంటే ఇలా. మనము దేవుడే. ఎప్పుడు తెలుస్తుంది ప్రతిబింబం? ఎప్పుడు పోతుంది? అద్దం తీసేస్తే ప్రతిబింబం లేదు, మనస్సు తీసేస్తే జీవుడు లేడు, దేవుడు ఒక్కడే ఉంటాడు ఖచ్చితంగా. ఆలోచన లేకపోతే అంతా ఒక్కటి. వేదాంతం చెప్పేది ఇది. ఆలోచన లేకపోతే అంతా ఒక్కటి. ఆలోచనే మనని జీవుణ్ణి చేసింది, వేరే చేసింది. నేను అని ఒకటి కృత్రిమంగా పుట్టించింది. ఇక నేను పురుషుణ్ణి అన్నావు, నా కులం అన్నావు, నా మతం అన్నావు, నా ప్రాంతం అన్నావు, నా డబ్బు అన్నావు, ఏదో అన్నావు, ప్రచారం చేసావు. ఈ మనస్సే కనుక లేకపోతే నువ్వు అనే పదార్థమే లేదు మిత్రమా. ఉండేవాడు కాళహస్తీశ్వరుడు ఒక్కడే. మదత్తత్వంబు తదంకురంబు. తత్పదార్థం త్వం పదార్థంగా మారి ఈ మొలక మొలిచేలా చేసింది. ఇంకా దాన్ని పెరగాలి కదా, అదే పెరిగింది. తదంకురంబు అనృతములు మారాకులు. ఈ బోడి జీవితం గడపడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడామండి. ఆలోచించుకుందాం అందరం. కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఆలోచించుకుంటే నెత్తి మీద వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని అబద్ధాలు ఆడేసి ఉంటారు. నా సంగతి చూడకండి, మీ అందరి జుట్టు చూసుకోండి. నాకే ఉన్నాయి కనుక. మీ నెత్తి మీద మీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని అబద్ధాలు ఆడేసి ఉంటారు, అనుమానం వెళ్ళలేదు. అసలు ఆలోచించారా అబద్ధం ఆడేటప్పుడు? ఈ అబద్ధాలు ఎందుకు ఆడతాం? పని జరిగిపోవాలి, పని జరిగిపోవాలి, సత్యమే మాట్లాడాలంటే కుదురుతుందా?
మళ్ళీ హరిశ్చంద్ర సినిమా బ్లాక్లో టిక్కెట్లు పెట్టుకునే చూసేది నాటకం మనమే. హరిశ్చంద్ర నాటకం వేస్తే ఓ కూర్చి పద్యాలు పాడుతుంటే మోజామేజగంబు నిత్యమని సంభావించి అని పాడతాడు హరిశ్చంద్ర పాత్రధారి. ఎందుకు పాడతాడు? పైగా వేదిక మీద రాగానే 6:30 అంటాడు హార్మోనిస్ట్. ఎందుకంటే వీడు 3:30 వేసాడు అంతకుముందే. వాడు 6:30 వీడు 3:30 వేసాడు తెర వెనకాల. పాడేవాడికి చిత్తశుద్ధి లేదు, హార్మోనివాడికి చిత్తశుద్ధి లేదు, చూసేవాడికి చిత్తశుద్ధి లేదు. హరిశ్చంద్ర పద్యాలు ఆయనే పాడాలి. ఎందుకు? హరిశ్చంద్ర నాటకం సత్యం మాట్లాడడానికి. వేసేవాడు మాట్లాడు, హార్మోనిస్టు మాట్లాడు, చూసేవాడు మాట్లాడడానికి రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వెళ్ళిపోయాడు, ఆయన లేడు. జాషువా గారు వెళ్ళిపోయాడు. ఎవరి కోసం అండి సాహిత్యం అంతా? ఆలోచించండి. నాటకాలు చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, ప్రవచనాలు వింటున్నాం, ఆచరణలో పెట్టకపోతే మొత్తం అంతా దండగే. మత్తత్వంబు తదంకురంబు అనుతముల్ మారాకులు. ఈ దిక్కుమాలిన జీవితాన్ని, ఈ పేరు ప్రతిష్ట అనేదాన్ని, ఈ డబ్బుని, వీటిని మనం అబద్ధాలతో కాపాడుకుంటున్నాం. మనకి ఎంత సంపద ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టం. ఎలా ఎగ్గొట్టాలో దానికోసం ఒక ఆడిటర్ని పెట్టుకుంటాం. ఆయనకి ఇంత దిగ్గొడితే ఆయన ఎగ్గొట్టే ఉపాయం చెబుతాడు ఖచ్చితంగా. మనకి 100 కోట్లు ఉన్నా సరే 100 రూపాయల ట్యాక్స్తో సరిపెట్టేస్తాడు. దేశం మాత్రం అభివృద్ధి చెందాలి. ఎవడూ ట్యాక్సులు కట్టకపోతే దేశం ఎలా అభివృద్ధి చెందుందండి? అబద్ధాలు, అన్నీ అబద్ధాలే. వచ్చే ఈ ఆదాయం ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ఆయన ఒక ఉంటే 1 కోటి రూపాయలు తీసుకుంటాడు. ఎంత తీసుకున్నావా అంటే ఎంత రాస్తాడు? 1,00,000 రూపాయలు రాస్తాడు. 1,00,000 రూపాయలు తీసుకుంటే ఎవడైనా నటిస్తాడా? ఎవడైనా 1,00,000 రాస్తాడు. అక్కడ మిగిలినంతా మొత్తం సరిపెట్టేస్తాడు. బ్లాక్ మనీ. ఇదంతా అబద్ధాలే మొత్తం. అనుతములు మారాకులు, అత్యంత దుర్వృత్తులు, పువ్వులు. దానికి పూసే పువ్వులు ఏమిటంటే మన మనస్సులో ఉండే రకరకాల పిచ్చి కోరికలన్నీ. పండ్లు మన్మథముఖావిర్భూత దోషంబులు. ఆ వేప చెట్టుకు కాసే వేపకాయలు, వేప పళ్ళు ఏమిటంటే మన్మథముఖావిర్భూత దోషంబులు. యథవసంత 30 ఏళ్ళు కాదు, 40 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు వచ్చినా ఈ కామవాంఛలు చావడం లేదండి. ఇంకా 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 అక్రమ సంబంధాలు, వెధవ సంబంధాలు నడుస్తూనే ఉన్నాయి ఇక్కడ. 80 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా వాకింగ్కి వెళ్ళి నేను యంగ్ లుకింగ్ అంటున్నా అందరూ. ఇప్పుడు నేను యంగ్ లుకింగ్ అంటే నీకేమైనా బుకింగ్లు ఉన్నాయా? నాకు అర్థం కావట్లా. నీకు లుకింగ్ దేనికి? ఎందుకు చెబుతున్నా ఈ విషయం? ఎవరిని ఆకట్టుకుందామని. ఇదే మన్మథముఖావిర్భూత దోషంబులను. ఆ మన్మథుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, కానీ మన మనస్సులో దెయ్యంలా ప్రవేశించి అందమైన మనిషి కనపడగానే మన మనస్సును గాడి దప్పించేస్తున్నాడు. వాడికో నమస్కారం, వాడి ప్రభావానికో నమస్కారం. చిత్తాభ్యున్నత నింబభూజమునకు శ్రీకాళహస్తీశ్వర. ఈ రకంగా మన మనస్సులో పెరిగినటువంటి వేప చెట్టు మన జీవితాన్ని నాశనం